ఆనియన్ పకోడా చేయాలంటే ఇలా ముందుగా ఉల్లిగడ్డలను తీసుకొని మీద పొక్కులు తీసి శుభ్రంగా రెడీ చేసుకున్న తర్వాత ఈ టైప్లో కట్ చేసుకోవాలి. సన్నగా పొడవుగా కట్ చేసిన వాటిని తీసి ఒక బౌల్లో వేసుకొని ఇవన్నిటిని రెమ్మకు పూర్తిగా విడదీయాలి. ఇలా విడదీసిన వాటిల్లో కట్ చేసిన పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర ఇవి వేసాక జీలకర్ర, కారం, సాల్టు, ధనియాల పొడి, గరం మసాలా, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇలా బాగా పిసుకుతూ మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసిన దాన్ని కాస్త అలా పక్కన పెట్టి మిక్సీ జార్లోకి తినే శనగలు తీసుకునేసి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ అయిన దాన్ని తీసి ఆనియన్ బౌల్లో వేసేసుకోవాలి. వేసిన తర్వాత కొద్దిగా బియ్యం పిండి వేసుకునేసి ఇలా బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత కొద్దిగా నీళ్ళలా చిలకరించుకోవాలి. చిలకరించిన తర్వాత ఈ టైపు వచ్చాక స్టవ్ మీద ప్యాన్ పెట్టి నూనె పోసుకొని వేడెక్కాక అందులో ఈ విధంగా వేసుకొని ఫ్రై చేసుకొని ఆనియన్ పకోడీ తింటే సూపర్.